బుధరావుపేట గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో దాదాపు 3.5 దశాబ్దాల తరువాత సామూహిక వనభోజనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది సంఘ సభ్యులు, మహిళలు, యువత, చిన్నారులు పాల్గొన్నారు. గ్రామ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సంఘ కార్యాలయం నుండి సాంప్రదాయబద్ధంగా వనభోజనాల ప్రదేశానికి భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. డీజే సంగీతం, జై మున్నూరు కాపు నినాదాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. సంఘం అధ్యక్షుడు సేరు మధు మాట్లాడుతూ ప్రతి ఏడాది వనభోజనాలు నిర్వహిస్తూ సంఘ ఐక్యతను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ కమిటీ సభ్యులు, గౌరవ సలహాదారులు, గౌరవ అధ్యక్షులు పాల్గొన్నారు. మంచిగా కలింది ముందుగా సపరేట్ గా తర్వాత మళ్ళీ దేవతను తీసి ఆ యాప్ చెట్టు పోని పైకి దేవతని కిందికి వెళ్ళి పైకి పోని చెట్టు మొత్తం వేప చెట్టుకు ఉయ్యాల ఊపరా వేప చెట్టుకు ఉయ్యాల వనదేవత మనకు అందరికి రక్షణ కల్పించాలి. వీడియో రికార్డ్ ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతోటి, ఐక్యతలతోటి, ఆరోగ్యాలతోటి సుఖంగా ఉండాలి. ఇవాళ నైట్ నుంచే కుంభ వర్షం కురవాలి. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. మన కులదైవం శ్రీ రాజరాజేశ్వరి దేవతకు నీ దయతోటి అందరూ ఐశ్వర్యాలతో, ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో దూగాలి. 12 గంటల నుంచి కుంభ కొరత కురవాలి. 12 తర్వాత మన రేపటి మిత్రులు పాకాల చెర్లకు 10 ఫీట్ల నీళ్ళు వస్తాయి. మనం వచ్చినందుకు మనం ఊరికే ఆదర్శంగా నిలుస్తాను. మనం దేవత మన అమ్మ శ్రీ రాజరాజేశ్వరి తల్లి కి జై. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జిందాబాద్ 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 జిందాబాద్. జై రాజేశ్వరి, జై జై రాజేశ్వరి తల్లి. పొడుగులేస్తుందిగా యాప్ చెట్టు కూడా మంచిగా దొరికింది. నెక్స్ట్ పార్ట్ ఏముంది కదా, వేప చెట్టు అధ్యక్షుని పోయి కమిటీ సభ్యులే పోసుకో, సరే. తీసుకోకటి ఉపాధ్యక్షుల వారు ఉపాధ్యక్షులు ఏం మాట్లాడతారు అంత అయ్యే పాయ
మాట్లాడినాక ఇంకెందుకు పండుగ పండిందే మంచిది. సర్లే ఇంకా రారి రండి.